ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాజు అండి. నేను పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఆర్టీసీలో కరీంనగర్ రీజియన్కు రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు రాబో మేడారం 2026 జనవరి 26 నుంచి ప్రారంభమవుతుంది. మేడారం జాతర మీకు అందరికీ పరిచయమే. దాదాపుగా ఒక వారం రోజుల పాటు మేడారంలో అంటే వరంగల్ నుంచి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం జరుగుతుంది. వాటి కోసం కరీంనగర్ జిల్లా నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నుంచి 6 పాయింట్ల నుంచి మేము ఆపరేషన్స్ చేస్తున్నాము. ఒకటి కరీంనగర్ హెడ్ క్వార్టర్స్, రెండవది వచ్చేసి పెద్దపల్లి, 3 మంతని, 4 గోదావరికని, 5 హుజురాబాదు, 6 హుస్నాబాద్. పోయిన సంవత్సరం అంటే పోయిన మేడారం జాతర అంటే 2024లో దాదాపుగా 650 బస్సులతో ఆపరేట్ చేయడం జరిగింది. ఈసారి 700 బస్సులతో ఆపరేట్ చేస్తున్నాము. దాంట్లో అతిపెద్ద పాయింట్ వచ్చేసి పెద్దపల్లి 175 బస్సులు, రెండవది వచ్చేసి మంతని 170 బస్సులు, ఆ తర్వాత గోదావరికని 115 బస్సులు, 140 బస్సులు కరీంనగర్, అక్కడ 50 హుజురాబాద్ హుస్నాబాద్ ఆపరేట్ చేస్తున్నాము. అండ్ ఈ రోజు వేములవాడకు రావడం జరిగిందంటే ఈ 700 బస్సుల్లో కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 350 బస్సులు అండ్ వివిధ జిల్లాల నుంచి వేరే జిల్లాల నుంచి 350 బస్సులు తీసుకురావడం జరిగింది. సో వేములవాడ డిపో నుండి కూడా దాదాపుగా 25 బస్సులు ఇక్కడ పూల్ చేసేసి మంతన్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పోయిన సంవత్సరం దాదాపుగా 2,50,000 మంది ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 3 లక్షల దాకా మేము ఈ 6 పాయింట్ల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఈ 6 పాయింట్ల నుంచి కూడా కరీంనగర్ రీజియన్ నుంచి కూడా ప్రతి పాయింట్ లో ఇద్దరిద్దరు డిపో మేనేజర్లు ఉంటారు. అండ్ మేడారంలో వచ్చేసి అది కంప్లీట్ గా మా హెడ్ ఆఫీస్ కంట్రోల్లో ఉండేసి 24/7 సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ ప్యాసింజర్ గైడ్స్ ప్లస్ ట్రాఫిక్ కంట్రోలర్స్, వివిధ అధికారులు అందరూ డిపో మేనేజర్ స్థాయి నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా అధికారులు అంతా మేడారంలో ఉంటారు.